యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. అటు తర్వాత యేసుక్రీస్తు వారు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమైన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకు ప్రత్యేకంగా శిష్య బృందానికి మూడవసారి ప్రత్యక్షమవుతున్న సందర్భం ఇది. నిజానికి యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలకున్నంత తీవ్రత, 7 మాటల మీద ఉన్నన్ని ప్రసంగాలు శిలువ తదనంతరం పునరుద్ధానం తర్వాత ఆయన పలికిన మాటల్ని కనీసం చెవును కూడా పెట్టట్లేదు అంటే పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవ సమాజం శిలువ మీద యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలకి చాలా పెద్ద పునాది వేసింది. చాలా మంచిది, ఎందుకంటే అవి చాలా గంభీరమైన మాటలు. కొంచెం సౌండ్ పెడదాం. అయితే క్రైస్తవ్యము శిలువ మీదకి ఎక్కడం ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో, శిలువ మీద మరణించిన ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పలికిన మాటలకు కూడా అంతే ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకనంటే ఆయన పునరుద్ధానం మీదే క్రైస్తవ్యం కట్టబడింది. ఆయన పునరుద్ధానం మీదే ఈ రోజుకి మన విశ్వాసం స్థిరంగా నిలబడింది. ఆయన పునరుద్ధానం జరగకపోతే ఈరోజు క్రైస్తవ్యం లేదు, మనము లేము, ఇది ఒక మతంగా మిగిలిపోయేది. అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత పలుమార్లు 40 రోజుల్లో పలుమార్లు తన శిష్యులకు, మిగిలిన స్త్రీలకు, జనాంగానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. మూడవసారి ప్రత్యేకంగా శిష్యులతో ఆయన ప్రత్యక్షతను కనపరుచుకొని వారితో మాట్లాడుతున్న సందర్భం మనం ఆలోచన చేస్తున్నాం. సందర్భం ఏంటంటే, ఆయన తిబేరియా సముద్ర సరస్సున ఆ ఒడ్డున ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు అప్పటికి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అంటే చేపలు పట్టుకునేవారు చేపలు పట్టుకుంటున్నారు, మిగిలిన పనులు చేసుకునేవారు మిగిలిన పనులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో శిష్యులకు ప్రత్యక్షమవుతున్నప్పుడు 7 శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ఈయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడు? పునరుద్ధానం చెందిన తర్వాత 40 రోజుల్లో మూడవసారి. ఈ మూడవసారి ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికి శిష్యులు చేపలు పడుతున్నారు, కానీ ఏం దొరకలేదు. ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చారు. మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా అని అడిగితే వారు మా దగ్గర ఏదీ లేదని వారు సమాధానం చెప్పినప్పుడు, మీ కుడి ప్రక్కన వలలు వేయండి అంటే కుడి ప్రక్కన వేసిన తర్వాత విస్తారమైన ఇంచుమించుగా 151 చేపల రాశి వరకు దొరుకుద్ది. ఇంత బలమైన చేపల రాశి ఆ వలల్లో పడిన వలలు పగిలిపోకుండా, చిరిగిపోకుండా చక్కగా ఒడ్డుకు లాక్కుని వస్తారు. ఇలా వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ శిష్య బృందంతో కలిసి భోంచేస్తూ, భోజనం తదనంతరం ఆయన శిష్యులతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 21వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగదు అని ఆయనతో చెప్పెను. ఈ సందర్భం మనకు తెలుసు, విన్నాం, పలుమార్లు చదువుకున్నాం. కాకపోతే ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలకు అప్లై చేసుకుంటూ కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు సీమోను పేతురు గారిని ప్రత్యేకంగా పిలిచి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నుండి ఒక సమాధానం సంపాదించడానికి సమాధానాన్ని వినగోరి ఏమని అడుగుతున్నాడు ఆయన? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ శబ్దం నీకు ఎక్కడో వినబడాలి. యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను అని ఇదే పిలుపు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా పేతురుని పిలిచినప్పుడు ఇదే పేరుతో పిలుస్తాడు. మనకి మొదటి అధ్యాయంలో మనకు కనబడుద్ది. అక్కడ కూడా ఇదే పదం, ఏమని? యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన పేతురు అని ఇదే పేరుతో
తండ్రి పేరును ఉచ్చరిస్తూ పేతురుని పిలిచాడు. మరలా పునరుద్ధానం చెందిన తర్వాత మరలా పేతురుని అదే పేరుతో పిలుస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, అదే పేరుతో పిలిస్తే పెద్ద వింత ఏముందండి అని. ఉంది అక్కడ. ఎందుకనంటే దేవుడు ఒకసారి పేతురుని పిలిచినప్పుడు ఆ పిలిచిన పిలుపుని తను కాపాడుకోలేకపోయాడు. యేసుక్రీస్తు వారు యోహాను కుమారుడైన లేదా యోనా కుమారుడైన సీమోను పేతురు అని ఒక రోజు పిలిచినప్పుడు ఆ పిలుపుకి తగ్గట్టుగా వెంబడించిన పేతురు గారు ఒకానొక రోజు ఆ పిలుపుకి తగ్గ న్యాయాన్ని, ఆ పిలుపు తగ్గ తన యొక్క పౌరుషత్వాన్ని తను కాపాడుకోలేక 3 సార్లు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. అవునా? మరలా అదే పేరుతో యోహాను కుమారుడైన సీమోను పేతురు అని పిలుస్తున్నాడు అని అంటే మరలా తన జీవితంలో ఒక నూతన వరవాడి, ఒక నూతన పిలుపుని పేతురు అందుకుంటున్నాడు. ఇలా పిలిచాడు. పిలిచిన తర్వాత డైరెక్ట్గా ఆయన ముమ్మారు తను అడిగిన ప్రశ్న ఏంటి? మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతున్నాడు ఆయన? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. అవునా? చాలా జాగ్రత్తగా. యోహాను కుమారుడైన సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన? లేదు లేదు. ఆయన అడిగేది నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని కాదు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా. మూలంలో వీరికంటే అనుంది, మూలంలో వీటికంటే. ఈ రెండిటిలో ఏదన్నా తేల్చి చెప్పలేము, కానీ రెండూ రైటే. మనం దేన్ని తీసిపారలేం. జరుగుతున్న సందర్భంలో ఎవరెవరు ఉన్నారు? శిష్య గణాంకం ఉంది. శిష్యులందరూ ఉన్నారు. సుమారుగా 7 ఉంటారు అక్కడ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైన శిష్యులు అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని కార్నర్ చేస్తూ ఆయన ముందుకు పిలిచి, పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగడానికి కారణం ఏంటో చెప్పనా? ఆల్రెడీ పేతురు వీరందరికన్నా యేసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టుగా ఒకరోజు పేతురు కనుపరుచుకున్నాడు. మార్కు సువార్తలో మనకు కనబడుద్ది. యేసుక్రీస్తు వారిని ఆ ఒలీవల గెత్సెమనే వనంలో ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన చుట్టూ సైనికులందరూ ఆవహించినప్పుడు యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, ఈరోజు రాత్రి మీరు నా వలన అభ్యంతర పడతారు అంటే. అప్పుడు పేతురు అంటాడు, వీళ్ళందరూ అభ్యంతర పడొచ్చేమో, కానీ ప్రభువా నేను మాత్రం నీ విషయమై అభ్యంతర పడను. అంటే వీళ్ళందరికన్నా ఒక మెట్టు, ఒక అడుగు నేను ముందే ఉన్నాను నీ కొరకు ప్రాణాన్ని పెట్టడానికి కూడా అని అన్నాడు ఒకప్పుడు. కానీ ఇచ్చిన మాట ఆ కొద్ది గడియల్లోనే 24 గంటలు గడవక ముందే మాట తప్పి తన యొక్క పిలుపును పక్కన పెట్టినట్టుగా ఆ ప్రభు ఎవరో తెలియదని, మాటలో హృదయంలో ఉంది ప్రభుని ప్రేమించడం, కానీ క్రియల విషయానికి బహిరంగంగా వచ్చే సమయానికి ఆ ప్రభు ఎవరో తెలియదని ఒక సమాధానాన్ని పేతురిచ్చాడు. ఇస్తే మరలా అదే సందర్భాన్ని తనకు జ్ఞాపకం చేయాలనుకున్నాడో, లేదా తనలో తన హృదయంలో దాగుకున్న ఆ క్రీస్తు కొరకు పేతురు ఏం చేయాలని తన నోట ఒప్పింపజేయాలనుకున్నాడో మనకు తెలియదు. కానీ పేతురు గారిని మాత్రం యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే పేతురు గారి యొక్క సమాధానం, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఆ విషయం నీకు తెలుసు. మరలా అడుగుతున్నాడు, వీరందరికంటే వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే మరలా పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఆ విషయం నీకు కూడా తెలుసు. మరలా పేతురుని అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే ఏంటి? అసలు ప్రేమించడం, లవ్ చేయడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడమా? ప్రేమించడం అంటే ఏంటి? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ప్రేమించడం అంటే చెట్టపట్టలు వేసుకుంటూ కలిసి తిరగడమా? ప్రేమించడం అంటే పార్కుల చుట్టూ తిరగడమా? ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఆ రోజు పేతురుని అడుగుతున్నాడు. నిజానికి ఇది పేతురు గారినే కాదు, నిన్ను నన్ను యావత్తు క్రిస్టియానిటీని ఈ మనుషులందరినీ ఆయన అడగగలడు, అడుగుతాడు. ఆయన సమర్థుడు. ఎందుకనంటే ఆయన సృష్టికర్త, ఆయన జీవము కలిగిన వాడు, జీవం ఇచ్చినవాడు. జీవం ఇచ్చినవాడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురుని అడిగితే పేతురు నుండి వచ్చిన సమాధానం, నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో, నేను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెబుతున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ?
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఈరోజు యావత్తు క్రిస్టియానిటీ చెప్పొచ్చు లవ్ యూ జీసస్ అని. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు. ఇప్పుడు అడుగుతున్నా, అసలు ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే స్టేటస్లు పెట్టడమా? ప్రేమించడం అంటే డీపీలో ప్రభువారి ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడమా? ప్రేమించడం అంటే రీల్స్ చేయడమా ప్రభు కొరకు? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే స్టేటస్లు పెడితే ప్రేమించినట్టు కాదు. ప్రేమించడం అంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోయి పాటలు పాడేసి ప్రార్థన చేసేసి ప్రసంగాలు వినేసి వెళ్ళిపోవడం ప్రేమించినట్టు కాదు. ఇవన్నీ ప్రేమకి గుర్తులు కావచ్చు, కానీ నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నట్టు కాదు. ప్రేమించడం అంటే ఈరోజు సమాజానికి యేసుక్రీస్తు వారి ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోవడం ప్రేమించడం అనుకుంటున్నాం. లేదా మన అబౌట్లో లవ్ యూ జీసస్ అని రాసుకోవడం, లేదా సర్వెంట్ ఆఫ్ గాడ్ అని రాసుకోవడం, నేను దేవుని పనోన్నని రాసుకోవడం, నేను దేవుని కుమార్తెనని రాసుకోవడం ప్రేమించడం అనుకుంటున్నాం. కాదు. పేతురు గారితో డైరెక్ట్గా అసలు ప్రేమించడం అంటే ఏంటన్నది ప్రభు చెబుతున్నాడు. అక్కడ ప్రేమించడంలో, యేసును ప్రేమించడంలో ఏమేమి ఉంటాయో అక్కడ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అంటే, యేసును ప్రేమించడం అంటే మొట్టమొదటిది యేసుక్రీస్తు వారి మీద, అనగా యేసుక్రీస్తు వారి మీద అమితమైన భక్తిని కలిగి ఉండడం. అది ఎలాంటిది ఒకసారి చూద్దాం. ఇదే యోహాను సువార్త అనుకుంటా, అదే పూర్ణ మనస్సుతో. ఆ మాట చూడండి ఒకసారి, ఎక్కడ ఉందో. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎంతనా? అది కాదు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలనే మాట. ఒకసారి చూద్దాం మాట. 4వ అధ్యాయం దొరకలేదా? ఒకసారి చదవండి అమ్మా. 4:24. సర్లేండి, మీకు మాట గుర్తుంది కదా. ఏంటా మాట? యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే యేసుక్రీస్తు వారి మీద అమితమైన భక్తి కలిగి ఉండడం, యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని మరొకరికి ఇవ్వకపోవడం. ఆ మాట మీకు తెలుసు. ఏమని? మీరు నన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ మనస్సుతో, నెక్స్ట్ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించడం అంటే ఆ సంపూర్ణత మన హార్ట్ లేదా మన హృదయం, మన మనస్సులో పరిపూర్ణమైన మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. పేతుర్ని ఇదే ఉద్దేశంతో ప్రభు అడుగుతున్నాడు. ఏమని? వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు? అదే ప్రశ్న పేతురు ముందే కాదు, ఈరోజు మన ముందు కూడా ఉంటుంది. ఏంటది? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావంటే ఈరోజు అందరితో కలిపి ప్రభువును ప్రేమిస్తాం. ఈరోజు అందరిలా ప్రభువును ప్రేమిస్తాం, అందరిలో ఉండి ప్రభువును ప్రేమిస్తాం. అయితే నీకు నీ పొరుగువానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ లవ్లో. ప్రభువుని ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు, ప్రభువుని అందరూ కొనియాడతారు, ప్రభువుని అందరూ ఇష్టపడతారు. అంతెందుకు, ప్రభువుని అన్యులు కూడా ఇష్టపడతారు. ప్రభువుని అసలు ఆయన ఎవరో తెలియని వారు, ఆయన కొరకు పరిపూర్ణమైన జ్ఞానం లేని బయట మతస్థులు, బయట అన్యులు, ప్రభువుని ఎరుగని వారు కూడా యేసుక్రీస్తు వారిని ఇష్టపడతారు. ప్రేమించడం అంటే అందరి వలె వారితో పాటు కలిపి ఇష్టపడ్డమా? నిజానికి యేసుక్రీస్తు వారు అంటున్నది వీరందరికంటే ఎవరికంటే? ఆ రోజు శిష్యులు యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారు. అయితే పేతురుని అడుగుతున్నాడు, ఈ శిష్యులందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు అని అంటే, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ అదే మాట వీరికంటే అనే మాటని మూలంలో వేటికంటే ఆ రోజు పేతురు ముందు విస్తారమైన చేపల రాశి గుట్టగా ఆయన ముందు పోయబడింది. పేతురుని మరలా ప్రభు అడుగుతున్నాడు, వీటికంటే, నీకు ఆస్తుల్ని సంపాదించి పెట్టే ఈ చేపల రాశి కంటే, నీ కడుపు నింపే ఈ భోజన పదార్థాల కంటే, నీకు జీవితాన్ని పొడిగింపజేసి గౌరవంగా బ్రతకడానికి నీకు ధనాన్ని సమకూర్చే
నీ వ్యాపారం కంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవా? ఈరోజు ఇదే ప్రశ్న ప్రభు మనల్ని అడిగితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, డూ యు లవ్ మీ అని ప్రభు మనల్ని అడిగితే ఎస్ అని చెప్పగలం. కానీ ఆ చెబుతున్న దానికి అందరికంటే మొదటి స్థానం మన హృదయంలో ప్రభుకుందా? అందరికంటే ఎవరు? నీ బిడ్డల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీకు ఎవరైతే బాగా ఇష్టపడుతున్నావో వారందరికంటే మొట్టమొదటి స్థానం ప్రభుకుందా మన హృదయంలో? నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ మొబైల్ కావచ్చు, నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ ఫ్రెండ్ కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ గర్భాన పుట్టిన కొడుకులు కూతుర్లు కావచ్చు. వీరందరికంటే ప్రభుడుతున్నాడు, నీవు నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని నోటి మాటతో చెప్తే సరిపోదు, మన హృదయం చెప్పాలి. నా హృదయంలో మొదటి స్థానము నీదే ప్రభువా, నీ తర్వాతే నా తల్లి, నీ తర్వాతే నా భార్య, నీ తర్వాతే నా బిడ్డలు. ఈ సమాధానం ఉందా? ఈరోజు స్టేటస్ పెట్టుకుని మురిసిపోతున్నాం, నేను జీసస్ లవర్నని. కాదు. ఇప్పుడు బయట ప్రేమ వ్యవహారాలు మనకు తెలుసు. వారు ప్రేమిస్తున్నప్పుడు నిజానికి మనస్ఫూర్తిగా ప్రేమించారు అనుకోండి, హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తితో టైం స్పెండ్ చేస్తాం. అవునా కదా? చేస్తారా చేయరా? బయట చేస్తారు. ఇప్పుడు వ్యామోహంతో కూడిన ప్రేమలోనే వ్యక్తులతో సమయాన్ని గడుపుతుంటే, ఇప్పుడు ప్రభువుని ప్రేమిస్తున్నామని చెబుతున్న మనము ప్రభువుతో సమయాన్ని గడపకుండా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని ఎట్లా చెప్పగలం? అర్థమైందో లేదో? నిజానికి ప్రభు మనల్ని పిలిచింది దేనికి? ఆ రోజు శిష్యులను పిలుస్తూ శిష్యులతో అంటాడు ఏమని? మీరు నాతో ఉండుటకు పిలువబడతారు. మీరు నాతో ఉండుటకు. శిష్యులే కాదు, మనమైనా లోకం నుండి ఎందుకు వేరుపరచబడ్డామని అంటే ప్రభువుతో ఉండడానికి, ప్రభు యొక్క సహవాసంలో ఉండడానికి. అవునా? ఇప్పుడు ప్రభువుతో ఉండడానికి పిలువబడిన మనం ప్రభువుతో గడపకుండా మనం బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, మన లవ్, మన హృదయం ఎక్కడ ఉండాలని కోరుకుంటుందో దానినే ప్రేమిస్తున్నామన్నది మనకు అర్థమైతే, ఇప్పుడు మన హృదయం, మన మనసు ప్రభువుతో గడపడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, మనం నిజంగానే ప్రభువుని ప్రేమిస్తున్నామా, లేదంటే ప్రేమిస్తున్నాము అనుకుంటూ మోసపోతున్నామా? మనం ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వారిని ఇష్టపడుతుంటాం. అవునా? ఇష్టపడిన వారితోనే టైం స్పెండ్ చేస్తాం. ఇష్టం లేని వ్యక్తులు వచ్చారనుకోండి, హాయ్ అంటాం, బాయ్ అంటాం, తర్వాత కలుద్దాం అంటాం, పోతాం. అంతేనా? ఇప్పుడు అదే ఇష్టమైన హృదయానికి దగ్గరగా ఉండి మన మనసును అర్థం చేసుకుని మన యొక్క బాధలను పంచుకుని మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులు వచ్చారనుకోండి, వారితో టైం స్పెండ్ చేయాలనుకుంటాం. ఎంతగా అంటే వారితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు టైం కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోద్ది. అంటే అప్పుడే అయిపోయిందా ఒక రోజు, అప్పుడే అయిపోయిందా 2 రోజులు, అప్పుడే నెల అయిపోయింది, అప్పుడే సంవత్సరం అయిపోయిందని బాగా హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకి దగ్గరగా ఉంటే టైము స్పీడ్గా గడిచిపోద్ది. మనకి వారితో గడిపిన క్షణాలు కూడా మనకి ఇప్పుడు గుర్తుంటే వారితో ఉండాలనిపిస్తుంది. కానీ మనకి ప్రభువుతో ఉండాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభువుతో మాట్లాడాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభు దగ్గర టైం స్పెండ్ చేయాలి అని అనిపించదు, కానీ లోకంలో తిరగాలనిపిస్తుంది. కానీ మన ఫోన్ల మీద రాసుకుంటాం నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని, బైబిల్ మీద రాసుకుంటాం నేను ప్రభువుని లవ్ చేస్తున్నానని. నిజానికి అవి రాతలుగా మిగిలిపోతున్నాయి, కానీ మన హృదయపు రాతల మీద మాత్రం లోకం ఉంది. మనం ఎక్కువ ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తున్నామో వారినే లవ్ చేస్తున్నావు. మనం ఎక్కువ ఎక్కడైతే గడుపుతున్నామో వాటినే నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు కాదన్నా, నువ్వు ఎక్కువ ఫోన్తో గడుపుతున్నావు అనుకో, ఫోనే నీ లవరు. నిజమిది. ఈ మధ్య నాకు తెలిసి కొత్తగా అనిపిస్తుంది, వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల్లో మొబైల్ ఎంతసేపు ఏ యాప్తో గడపమన్నది చూపిస్తుంది. మొబైల్ ఎంతమందికి చూపిస్తుంది తెలుసు కదా? మనం ఎంత టైం మొబైల్తో గడపమన్నది మన మొబైల్ మనకు చెబుతుంది. ఒకరోజు 5 గంటలైతే, ఒకరోజు 6 గంటలైతే, ఒకరోజు 3 గంటలైతే, ఒకరోజు 4 గంటలు, ఈ లిస్ట్ అంతా చూపిస్తుంది. పైగా ఆ లిస్ట్లో మనం ఏ యాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో కూడా చెబుతుంది. అంటే ఈ మొబైల్ చెప్తుంది నువ్వు దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నావన్నది. నీ మనసు చెప్పట్లేదా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నది?
ఈ మొబైల్ చెబుతుంది నువ్వు ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. యూట్యూబ్లో 4 గంటలు, ఫేస్బుక్లో 4 గంటలు, ఇన్స్టాగ్రామ్లో 5 గంటలు. దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈ 3 యాప్లని ప్రేమిస్తున్నావు నువ్వు. వాట్సాప్లో గంటలు గంటలు చాటింగ్లు, దీన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. మరి పట్టుమని 10 నిమిషాలు నువ్వు ప్రభువు దగ్గర మోకరలు లేకపోతున్నావు అంటే ప్రభువుని ప్రేమిస్తున్నావని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీది మోసపూరితమైన ప్రేమనిది, నీది నిజమైన ప్రేమ కాదు. నీది రాతల పూర్వకంగా అక్కడే రాతల దగ్గర ఆగిపోయిన ప్రేమ మాత్రమే నీది. నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇచ్చిన ప్రేమ కాదు. ఆ రోజు పేతురుని అడిగితే నేను లవ్ చేస్తున్నాను ప్రభువా, నేను లవ్ చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసు. ఇదే మాట ధైర్యంగా మన ప్రభు ముందు నేను లవ్ చేస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభువా అని చెప్పగలమా? అంత సీన్ లేదు మనకి. మొబైల్కి చెప్పనవసరం లేదు, ఎందుకంటే దీంతోనే మనం చచ్చిపోతాం. 24 గంటలు ఇంచుమించుగా 8, 9, 10 గంటలు దీంతోనే గడుపుతాం. ఒకరోజు 2 నెలల క్రితం నేను మొబైల్ చూసుకున్న తర్వాత రోజుకు 3 గంటలు దీంతో గడుపుతున్నానని చెప్పింది. ఇది 3 గంటలు రోజుకి. వారం రోజుల్లో రోజుకు 3 గంటలు అంటే వారంలో ఒకరోజు దీనికే అయిపోయింది. వారంలో ఒకరోజు ప్రత్యేకంగా దీన్ని గడుపుతున్నామే. కొంతసేపు దీన్ని పక్కన పెడితే కనీసం బైబిల్ దగ్గర ఒక అరగంట గడపగలుగుతున్నామా? మోకాళ్ళు వేసి ప్రభువుతో ఒక పావు గంట గడపగలుగుతున్నామా? ఇది సీరియల్కి ఇచ్చినంత టైం కాదు, ఒక అరగంట పావు గంట. రీల్స్ తోడడానికి ఇచ్చినంత టైం కాదు ప్రభువుతో గడపడం, ఒక అరగంట. మనం బయటికి వెళ్ళి టీ దాగుని వచ్చినంత టైం కాదు, ఒక పావు గంట ప్రభు సన్నిధిలో మోకాలేసి ప్రభు దగ్గర మనం గోజాడ్డాం. కానీ మనకి ప్రభువుతో గడపాలి అని అనిపించట్లేదు అని అంటే మీరు బాధపడిన అంటున్నాను, మనం ప్రభువుని ప్రేమించట్లేదు. మనం ప్రేమిస్తే ఆ వ్యక్తితో టైం గడపాలని ఈరోజు లోకస్తులకే అర్థమయ్యి ఆ వ్యక్తి దగ్గర గంటలు గంటలు రోజులు తరబడి ఉంటున్నారే. ఈరోజు మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు దగ్గర టైం స్పెండ్ చేయాలనుకుంటాం, ఆయనతో మాట్లాడాలనుకుంటాం, ఆయనతో సంభాషించాలనుకుంటాం, ఆయన మాట్లాడితే వినాలనుకుంటాం. గంటలు అర్ధరాత్రులు ఫోన్లు మాట్లాడతారే ఈ లవర్స్, మనకు తెలుసు కదా. ఇలా మాట్లాడుతున్నారు గంటలు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు, మ్యాటర్ ఏముండదు. కానీ ఆ మాటలు వినాలనిపిస్తుంది, ఏమీ లేకపోయినా వినాలనిపిస్తుంది. కానీ మన ప్రభు మాట్లాడేవాడు పనికిరాని మాటలు మాట్లాడేవాడు కాదు. మన ప్రార్థనలకి జవాబు ఇచ్చేవాడు, మనం అడిగిన దానికి జవాబునిచ్చేవాడు, మనల్ని మంచి మార్గంలో నడిపించే ప్రభుతో కనీసం మనం ఒక అరగంట మాట్లాడలేకపోతున్నాం అని అంటే మనకన్నా లోకస్తులే వారు ప్రేమించిన ప్రేమలో నిజాయితీగా ఉన్నారేమో అనిపిస్తుంది కదా. అది వ్యామోహమైన, అది స్వార్థపూరితమైన ప్రేమ అయినా, ఇది నిస్వార్థమైన ప్రేమలో మనం గడపలేకపోతున్నాము అని అంటే మనం ఫెయిల్యూర్. మనది నిజమైన ప్రేమ కాదు, నమ్మక ద్రోహం చేసే ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అడుగుతున్నారు, యేసుని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. యేసుని ప్రేమించడం అంటే ఆయన మీద తిరుగులేని భక్తిని కలిగి ఉండాలి, ఆయన మీద తిరుగులేని ప్రేమ. ఆ ప్రేమ తర్వాతే ఏదైనా. అది నీ మొబైల్ పెడతావో, నీ బంధుమిత్రులు పెడతావో, నీ భార్యను పెడతావో, నీ భర్తను పెడతావో, వీళ్ళెవరైనా ప్రభు తర్వాత ఉండాలి. కానీ వారి తర్వాత, కుటుంబం తర్వాత ప్రభు సన్నిధికి వాల్యూ ఇస్తాం మనం. మన ఫ్రెండ్స్ తర్వాత ప్రభు సన్నిధికి వాల్యూ ఇస్తాం మనం. ఇలా ఉంటే యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, నువ్వు నన్ను వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమించట్లేదు, వీటన్నిటికంటే ఎక్కువ ప్రేమించట్లేదు. కానీ పేతురు ప్రేమిస్తున్నాడు, అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు. తన ముందు చేపల రాసి తనకు సంపదనిచ్చేది ఉన్నా దీనికన్నా నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా. ఏముంటుంది యేసుని ప్రేమించడం అంటే? అమితమైన సాటి లేని భక్తిని కలిగి ఉంటారు, ప్రేమను కలిగి ఉంటారు. ఆ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వరు, ఆయనతో టైం స్పెండ్ చేస్తారు, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయనతో గడుపుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటుంది మాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే మొదటిగా మనం ఆ వ్యక్తితోనే సమయాన్ని ఎలా గడుపుతామో, నిజంగా ప్రభుని ప్రేమిస్తే ప్రభుతోనే సమయాన్ని గడుపుతాం. ఇదే సందర్భంలో ప్రభు మరలా అంటున్నాడు, అసలు యేసును ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే, రెండో విషయం, యేసుని ప్రేమించడం అంటే ఇతరుల మీద కనికర పడతాం, ప్రేమ చూపుతాం. ఆ ప్రశ్నలో ప్రభు అంటున్నాడు. ఇప్పుడు చదువుదాము 14వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 15వ వచనం నుంచి, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా,
అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం, యేసుక్రీస్తు వారు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 3 సార్లు పేతురుని అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా వీటన్నిటికంటే, వీరందరికంటే. ఆ 3 సార్లు పేతురు గారి దగ్గర నుండి వచ్చిన సమాధానం ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకు తెలుసు. ఈ తెలుసు అనగానే మరలా యేసుక్రీస్తు వారు పేతురుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీవు నా గొర్రెలను కాయుము, నీవు నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెల విషయమే జాగ్రత్త కలిగి ఉండుము, నీవు నా గొర్రెలకు మాదిరిగా ఉండుము. ఇది మూలం. ప్రభువు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నీ నోటి మాటతో చెప్పావు కదా, అయితే నువ్వు ప్రేమిస్తున్నాను అనే దానికి క్రియలలో నువ్వు ఎలా చూపించాలి అని అంటే, నేను ఎలా అయితే గొర్రెలకు నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చానో, నేను ఎలా అయితే తప్పిపోయిన గొర్రెల విషయమే, తప్పిపోయిన అన్యుల విషయమే, నావి దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయంటాడు ప్రభు ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఈ అన్యుల విషయమై, ఈ స్వజనుల విషయమై, ఈ అమాయకులైన ఈ మూగజీవులు అనగా మనమే, మూగజీవులు అంటే మాట రానోళ్ళని కాదు, ఆధ్యాత్మిక విషయంలో తీవ్రత లేక పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్న మనల్ని సాధు జంతువులతో పోల్చి, ఇదిగో ఇలాంటి వారందరినీ అపవాది చెరపట్టుకుపోతుంటే వీళ్ళందరి నిమిత్తమే నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను కదా, ఈ ప్రాణం పెట్టిన నా కార్యం ముగిసింది, ఇక వీటి విషయమై నువ్వేం చేయాలంటే నువ్వు జాగ్రత్త తీసుకో పేతురు అంటే, పేతురు గారికి పేతురు గారికి యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు నీ ప్రేమని కనుపరచుటకు ఆయన ఇస్తున్న పని ఏంటి అంటే, నువ్వు గొర్రెల విషయమే అనగా సంఘము విషయమే అనగా నా పిల్లల విషయమే నువ్వు జాగ్రత్త తీసుకో, వాటిని మేపు, వాటిని కాయు. సేమ్ నాలని ఎలా మేపాలి, ఎలా కాయాలంటే, నేను ఎలా అయితే సంఘాన్ని ప్రేమించానో, నేను ఎలా అయితే సమాజాన్ని ప్రేమించానో, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాలా సమాజాన్ని ప్రేమించు, నువ్వు కూడా నాలా సమాజం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడు. నిజమైన కాపరి, నిజమైన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నిజమైన మంచి కాపరి ఒక గొర్రె తప్పుపోతే ఆ గొర్రె కొరకు ప్రాణం పెట్టడానికి పరుగులు పెట్టి దాన్ని సంపాదించుకుంటాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కాబట్టి నేను నీకు ఒక బాధ్యతనిస్తున్నా. ఆ బాధ్యత ఏంటంటే, నా వలే నువ్వు సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి, సిద్ధమా? నా వలే నువ్వు వారిని కాయాలి, సిద్ధమా? నేను నా పిల్లలని నీ చేతిలో పెడతాను, వారు నా సొంత వారు, నేను నీకు పిల్లలకి ఇస్తున్నాను, కాయగలవా? నేను ఎలా అయితే ప్రేమించానో నువ్వు కూడా అలానే ప్రేమించాలి. అంటే మనకు అర్థమవుతుంది ఆ మాటల్లో, యేసుని ప్రేమించడం అంటే కేవలం మన పూర్ణ హృదయంతో ప్రభుని మాత్రమే ప్రేమించడం కాదు. ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో మనకు తెలియాలి అని అంటే, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, లోకాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది, యేసుక్రీస్తు వారు లోకాన్ని ఎలా అయితే చూసారో, ఎలా అయితే ప్రేమించారో, మనం కూడా పొరుగు వారిని అలానే ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కాబట్టి, నీ మనసు నాకు తెలుసు, గొర్రెలు కాయ్, గొర్రెలు మేపు, నువ్వు మాదిరి కనపరచు, జాగ్రత్త తీసుకో, నా వలే ప్రేమించు, వాటిని పచ్చిక బయలు యుద్ధకు నడిపించు అని ఉంటుంది మూలంలో. పచ్చిక యుద్ధకు నడిపించు అంటే వారిని నా యుద్ధకు నడిపించు. ప్రేమించడంలో ఏముంటుంది, యేసును ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే, ఇతరుల మీద కనికరపడి వారి మీద ప్రేమను చూపుతావు. ఎందుకనంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత రక్షింపబడని వ్యక్తులను చూసి నీలో అసూయ కలగదు, నీలో జాలి కలుగుద్ది, కనికరం కలుగుద్ది. వారు అలానే మరణిస్తే వారి జీవితం ఏమవుద్దా అని భయపడతావు నువ్వు. అదే నువ్వు యేసును ప్రేమిస్తున్నావు అనుకో, యేసుక్రీస్తు వారు ఎలా అయితే లోకాన్ని ప్రేమించారో ఆ వ్యక్తిని కూడా నువ్వు అలానే ప్రేమించగలవు. మనం యేసుక్రీస్తు వారిని ప్రేమించట్లేదు అనడానికి గుర్తు ఏంటంటే, మనం లోకస్తుల్ని ప్రేమించలేం, కానీ లోకాన్ని ప్రేమిస్తాం. పాపులను మనం ప్రేమించలేం, కానీ పాపాన్ని మాత్రం ప్రేమిస్తాం. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించలేం, కానీ లోక తత్వాన్ని మాత్రం బాగా ప్రేమిస్తాం. ఈ ప్రేమ చెబుతుంది, నువ్వు అసలు యేసుక్రీస్తు వారిని లవ్ చేయట్లేదని. ఆయన ప్రేమిస్తే పొరుగుడు పడిపోతుంటే నీ హృదయంలో నీకు మంట కలుగుద్ది, వారిని ఎలా అయినా నిలబెట్టాలని. దేశంలో చీకటి కమ్ముకుంటే దేశం కొరకు నువ్వేదో ఒకటి చేయాలనే
నీలో ఒక ఆతృత కలుగుద్ది. నీ కుటుంబం పాడైపోతుంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఒక తాపత్రయం నీలో మొదలవుద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నువ్వు నిజంగా ప్రేమిస్తే. నువ్వు ప్రేమించకపోతే నువ్వు చెడిపోతావు, చెడిపోయినోడితో సహవాసాలు కూడా చేస్తావు. ఎదుటోడు చెడిపోతున్నా నీకు పట్టదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే కనికరం చూపే ప్రేమ ఉంటుంది. ఎదుటి వారి మీద జాలిపడి వారిని సన్నిధిలోనికి వారిని చేర్చడానికి నువ్వు ఎంతకైనా ప్రయాసపడతావు. చివరికి నువ్వు చనిపోవడానికి కూడా సిద్ధపడతావు. పేతురు, నువ్వు సిద్ధమంటే నేను సిద్ధమే అంటాడు ఆయన. సిద్ధపడ్డాడైనా. ఇంకేముంటుంది ఆయన ప్రేమించడం అంటే? చివరి విషయం, ఆయన ప్రేమించడం అంటే ఆయన కొరకు శ్రమకు సిద్ధపడాలి. ఈ సందర్భం అంతా అయిపోయిన తర్వాత, ఈ మాటల పరంపర అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు, సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, సంఘాన్ని కాస్తాను అంటున్నావు, నీకు మరలా నువ్వు పోగొట్టుకున్న నీ జీవితాన్ని మరలా నీకు పునరుద్ధరించి నేను మరలా సంఘ నాయకుడిగా నేను నిలబెడుతున్నాను. నువ్వు ఈ బాధ్యత అయితే ఒకటి గుర్తుంచుకో పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మరణానికి కూడా సిద్ధపడిపో. నీ మరణంలో ఎలా ఉంటుందో చెప్పన పేతురు ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు చివరి వచనాల్లో 18 వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడు అయి ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడ అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాటలు చెప్పాను. ఏముంటుంది యేసుని ప్రేమించడంలో అంటే, ఇదిగో పేతురు, నీ మరణం నీ చేతుల్లో ఉండదు. నువ్వు యవ్వనుడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయగలవు, కానీ నీకు ఒకనొక వయసు వస్తుంది, ఒకనొక సందర్భం నిన్ను ఎదుర్కొంటుంది. ఒక పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం కాని చోటుకి తీసుకెళ్ళి నేను చంపేస్తారు. పేతురుకి అర్థమైంది. అంటే మరణానికి సిద్ధపడమంటున్నావా ప్రభువా? నేను సిద్ధమే అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే, స్టేటస్లు పెట్టడమే ఉండదు, పాటలు పాడడమే ఉండదు, శ్రమ ఉంటుంది. యేసును ప్రేమిస్తే, నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఏముంటుందంటే మరణానికి సిద్ధపడాలి. వాచ్మెన్ నీ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసో, ఆయన ఒక మంచి పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఎలా అంటాడు ఆయన, క్రైస్తవులందరూ హతసాక్షులుగా మరణించడానికి పిలువబడలేదు, కానీ క్రైస్తవులందరూ శ్రమ పడడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలట. అర్థమైందో లేదో? క్రైస్తవులందరూ హతసాక్షులుగా మరణించడానికి పిలువబడరు, కానీ క్రైస్తవులందరూ శ్రమను అనుభవించాలి, దానికి సిద్ధంగా ఉండాలంటాడు ఆయన. శ్రమ నుండి తప్పించుకోవడానికి కాదు, శ్రమలో నిలిచిండి పోరాడడానికి సిద్ధంగా ఉండాలట. ప్రభు అదే చెబుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే లోకం నిన్ను వెలేస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే ఖడ్గు నీ మీదకి వస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను అంటారు, నిన్ను అపహాస్యం చేస్తారు, నిన్ను వెలేస్తారు, చట్టసభలకు ఈడ్చుకుపోతారు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ లోకం నీకు వ్యతిరేకమవుద్ది, చివరికి నీ కుటుంబం కూడా నిన్ను కాదంటది. ప్రేమించగలవా? సంఘంలో ఒక మాట అంటే చచ్చి మానేస్తాం, ఇంకేం ప్రేమిస్తాం? దైవజనుడు గద్దిస్తే దైవజనుడి మీద తిరగబడి ప్రభువుని వదిలేస్తే దేవుణ్ణి మార్చేస్తాం, ఇంకేం ప్రేమిస్తాం మనం? వద్దు. ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తు నువ్వు శ్రమ పడడానికి, మాటలు భరించడానికి, ఉమ్ములు వేయించుకోవడానికి, ఖడ్గం ఎదురైనా సరే ధైర్యంగా ముందు నిలబడడానికి నువ్వు సిద్ధపడి ఉంటావు. పేతురు, నువ్వు సిద్ధపడిపో. అంటే యేసుని ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే చెబుతున్నాడు 3 విషయాలు. ఒకటి, అందరికన్నా అన్నిటికన్నా ఆయనకి ప్రధానమైన స్థానం ఇవ్వాలి, అప్పుడు నువ్వు ప్రేమించిన వాడవు. యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే యేసుక్రీస్తు వారి లోకాన్ని ఎలా ప్రేమించారు నువ్వు కూడా అలా ప్రేమించడం. ఇది 2. ఇక 3వ విషయం ఇప్పుడే చెప్పాను. ఏంటది? శ్రమకి, మరణానికి సిద్ధపడిపోవాలి యేసును ప్రేమిస్తే. ఇప్పుడు చెప్పండి, యేసును ప్రేమించగలరా? డూ యూ లవ్ జీసస్? ప్రేమించగలరా? నోటి మాటతో చెప్పేది కాదు ప్రేమ అంటే, క్రియలలో చూపించేది ప్రేమ. నోటి మాటతో ఎవరైనా చెబుతారు, బయటని చెప్పమంటే అన్నిన్ని లవ్ యూ జీసస్ అనమంటే గొంతెత్తి అరిచి మనకన్నా గట్టిగా చెబుతారు, కానీ క్రియలలో చూపించేవాడే నిజానికి. బయట కూడా ప్రేమిస్తే లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని తిరగడం కాదు, ప్రేమిస్తే వారి అక్కర్లో సహాయం చేస్తారు, ప్రేమిస్తే వారి ఆపదల్లో ఆదుకుంటారు, ప్రేమిస్తే వారు అన్ని విషయాల్ని భుజాన భారం వేసుకొని వారికి మంచి జీవితాన్ని అనుగ్రహించడానికి చూస్తారు. నిజంగా కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబాన్ని పోషించడానికి ఎంతకైనా కష్టపడతాడు తండ్రి. అదే ప్రేమించకపోతే తాగేసి తిరుగుతాడు, ప్రేమ లేదు. నోటి మాటతో చెబుతాడు లవ్ యూ తల్లి అని బిడ్డలకి, అది ప్రేమ కాదు.
ప్రేమించిన వాడు బాధ్యత తీసుకుంటాడు, ప్రేమించిన వాడు బరువులను ఎత్తుకుంటాడు, ప్రేమించిన వాడు కష్టపడతాడు, ప్రేమించిన వాడు శ్రమ పడతాడు. ఇది లోకోక్తి అయితే క్రీస్తునందు కూడా అదే. క్రీస్తుని ప్రేమిస్తే నువ్వన్నీ మానుకుంటావు. క్రీస్తుని ప్రేమిస్తే పాపుల్ని ప్రేమిస్తావు కానీ పాపాన్ని ద్వేషిస్తావు. క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తావు క్రీస్తు ప్రేమించినట్టుగా. క్రీస్తును ప్రేమిస్తే, యేసును ప్రేమిస్తే నువ్వు పాపాన్ని ద్వేషిస్తూనే పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడతావు. లోకాన్ని ద్వేషిస్తూనే, లోకతత్వాన్ని ద్వేషిస్తూనే లోకంలో ఉన్న అన్ని జనుల కొరకు ప్రయాసపడతావు. ఎప్పుడు? క్రీస్తును ప్రేమించినప్పుడు. పేతురు ప్రేమించాడు కాబట్టే ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన చివరికి ఆయన సిలువ మీద వేలాడుతూ తలక్రిందులుగా వేలాడుతూ చచ్చిపోయాడు. కానీ మనం ప్రేమిస్తున్నామని చెబుతున్నాం కానీ ప్రేమించట్లేదు. ప్రేమించడం అంటే పలకరించడం కాదు, అలా వచ్చి ఇలా సన్నిధిలో. ప్రేమించడం అంటే అవసరాల కొరకు ప్రభువుని వాడుకోవడం కాదు. ప్రేమించడం అంటే అవసరం ఉంటే ఒకళ్ళ, అవసరం లేకపోతే ఒకళ్ళ సన్నిధిలో ప్రవర్తించడం కాదు. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ ప్రభువా అని చెప్పడం కాదు. ప్రేమించడం అంటే ఇవేవి కాదు. బాగుంటే ఒకలా, బాగోకపోతే ఒకలా, కార్యం జరిగితే ఒకలా, జరగకపోతే ఒకలా, పరిస్థితులు బాగుంటే ఒకలా, బాగోకపోతే ఒకలా మనం ప్రవర్తించే ప్రవర్తన కాదు. యేసుక్రీస్తు వారు మన శ్రమలలో జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన వెంటే ఉంటావు. ఆయనకు తెలుసు మన శ్రమల నుండి ఎప్పుడు విడిపించాలో. లోకంలోనే ఇలాంటి ప్రేమ మనకు కనబడుతున్నప్పుడు నిజంగా ప్రేమిస్తే ఎదుటి వారి నుండి ప్రేమ ఆశించడు, ముందు తన ప్రేమను కనుపరుస్తాడు. ఈరోజు ఎదుటి వ్యక్తి మన ప్రభు మన మీద ప్రేమను చూపిస్తున్నా మనం ప్రేమించలేకపోతున్నాము అని అంటే కారణం మనం నిజంగా ప్రేమించట్లేదు. నిజంగా ప్రభువుని ప్రేమిస్తే నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. యేసును ప్రేమిస్తే లోకస్తులను ప్రేమిస్తావు. యేసును ప్రేమిస్తే పాపాన్ని ద్వేషిస్తావు. యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఈ లోకస్తులందరినీ ప్రభు చెంతకు చేర్చడానికి, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతావు. చివరిగా అసలు మనం క్రైస్తవులుగా, శిష్యులుగా, విశ్వాసులుగా, బోధకులుగా, పరిచారకులుగా, దేవుని పిల్లలుగా ఉండడానికి బలమైన క్వాలిఫికేషన్, ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? యేసును ప్రేమించడం. అంతే. ఆయన ప్రేమించడమే మనం క్రైస్తవుడిగా ఉండడానికి అర్హత. ఆయన ప్రేమించడమే మన విశ్వాసం అనిపించుకోవడానికి అర్హత. ఆయన్ని ప్రేమించకుండా నువ్వు విశ్వాసం కాలేవు, ఆయన ప్రేమించకుండా నువ్వు క్రైస్తవుడు కాలేవు, ఆయన ప్రేమించకుండా నువ్వు శిష్యుడు కాలేవు, ఆయన ప్రేమించకుండా అసలు నువ్వు మనిషివే కాలేవు. ఆయన ప్రేమిస్తేనే నీ మానవత్వానికి విలువ, ఆయన ప్రేమిస్తేనే, ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తేనే నీ జన్మకు ఒక విలువ. పేతురు గారి జన్మకి సార్థకం దొరికింది. ఒకరోజు ఆయన చలిమంటల దగ్గర అన్నాడు, ఏమని? నువ్వెవరో నాకు తెలియదు ప్రభువా అని 3 సార్లు. మరలా మరొక రగులుతున్న మంట దగ్గర ఉన్నాడు ఆయన. ప్రభు వేసిన మంటది. చేపలు, రొట్టెలు అక్కడ కాల్చబడుతుంటే అదే మంట దగ్గర నిలబడితే ప్రభు మరలా తన్ని పునరుద్ధరిస్తున్నాడు. నువ్వు నిలబడి పేతురు. ఆ పునరుద్ధరణ ఎలా వచ్చింది అని అంటే పేతురు పశ్చాత్తాపం వలన వచ్చింది. పేతురు పశ్చాత్తాపడితే ఏ మంట దగ్గర అయితే చిన్నదాన్ని చూసి భయపడ్డాడో మరలా అదే మంట దగ్గర అక్కడ కూడా ఆ రగులుతున్న మంట తనలో జ్వాలను రగిలించింది. ప్రభువుని చూసి నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ కొరకు మరణించడానికి సిద్ధపడుతున్నాడని అదే మంట దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న ఆయన్ని అదే మంట ద్వారా మరలా వెలిగించాడు. ఈ ప్రపంచానికి ఒక వెలుగు రవ్వల పేతురు నిలబెట్టాడు. ఎప్పటికీ ఆయన కొరకు మాట్లాడుకుంటాం. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా పడిపోవడం సమంజసమే. అప్పుడప్పుడు పేతురు కూడా పడ్డాడు. అయితే పేతురుల బలాన్ని సంపాదించుకోవాలని అంటే పేతురు గారు పశ్చాత్తాపడ్డారు. ఆయన పశ్చాత్తాపడితే ఆయన చనిపోయే సమయానికి ఆయన కన్నీటి దారల మచ్చలతో చచ్చిపోయాడు. ఆయన ఆ మచ్చలు అలా మిగిలిపోయి అట చరిత్ర చెబుతుంది. ఆ కన్నీరు కారిన మచ్చలు అలా మిగిలిపోయి అంటే ఎంతకాలం ఎన్ని మార్లైనా దేవుని దగ్గర ఏడ్చాడో. ఆ ఏడ్చాడు కాబట్టే పేతురు ప్రభువుని ప్రేమించిన శిష్యుడయ్యాడు. మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడం ఏమీ చేయం, మనం ప్రేమించామని చెప్పుకుంటున్నాం. చెప్పుకోక ఎక్కడా దేవుడు చెయ్యి అంటాడు. మనం చెప్పుకోకుండానే మన క్రియలను కనుపరచాలి. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావని. ఆ క్రియలు పొరుగుని ప్రేమించాలి, ఆ క్రియలు ప్రభువునే ప్రేమించాలి, ఆ క్రియలు ప్రభు కొరకు శ్రమ పడడానికి సిద్ధమవ్వాలి పేతురులా. అంటే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మేము మీ కుమారుని ప్రేమిస్తున్నాము అనడానికి గుర్తు ఈ లోకాన్ని తండ్రి మీ కుమారుడు ప్రేమించినట్టుగానే ప్రేమించాలి. ఈ లోకము కన్నా ప్రభువా ముందు మీ కుమారునికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. మా హృదయాన్ని ఏదైతే దోచుకుంటుందో దానినే మేము ప్రేమిస్తున్నామని మాకు అర్థమైతే ఈ రోజు నుండి మా హృదయంలో, మా మనసులో
పూర్ణాంగీకారంతో మీ ప్రభును, మీ కుమారుని చేర్చుకున్నట్టు సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.